దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవుడు తన అపారమైన ప్రేమ చేత మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచున్నారు. ఆయనకి మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం. నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మానవ జీవితాల్లో మనము ఆశీర్వదింపబడాలని ఎదురు చూస్తూ ఉంటాం. అయితే మరి దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు. మనకి దీవెనలు రావాలి, ఆశీర్వాదాలు రావాలంటే దేవుడు మాత్రమే అవి చేయగలరు. దేవునికి మాత్రమే అది సాధ్యం. మరి నీవు దీవింపబడాలని కోరుకుంటున్నావా? దేవాతి దేవునిపై ఆధారపడు ప్రియబిడ్డ. దేవుడు తన పిల్లల పట్ల అద్భుతమైనటువంటి మేలులు చేసే దేవుడు. ఎంత మాత్రము దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదండి. ప్రతి విషయంలో కూడా దీవించాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నారంట, ఆజ్ఞ ఇస్తున్నారు. మనకున్న ప్రతి కష్టాల్లో విడుదల పొందాలని దేవుడు ఆయన చేసేటువంటి కార్యాలు, ఆయన ఆజ్ఞ ఇస్తే కొండల్ని పెళ్ళగింపగల శక్తి ఆయనకు ఉంది. నీ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తారు. యేసుప్రభు వారు అంటారు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఒక కంబల చెట్టుని లేచి అవతలకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్దని. అలాగని చెప్పి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిపో అని కాదు. ఏళ్లతో బాగా బలపడిపోయినటువంటి గొప్ప సమస్య అయినా సరే నువ్వు ప్రార్థించినప్పుడు అది పెళ్ళగింపబడుతుంది. ఓ కొండను చూసి అవతలకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్దంటే వెళ్ళిపోదు. నేటి కాలంలో ఎంతోమంది, అమ్మో నేను ప్రార్థన చేస్తే నాకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఏమొచ్చేది? ఏమీ రాదు. నీవు మోసపోతున్నావు అంతే. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నీ కంటికి కనబడకుండా, చెవికి వినబడకుండా ఆయన అద్భుతాలు చేయగలరు. చేయలేని వాడు కాదు ఆయన. శ్రేష్టమైన కార్యాలు చేస్తారు. నీవు తలపెట్టిన వాటికంటే ఎక్కువ చేయగలరు. కాబట్టి నీవు నమ్ముచున్నావా? ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగి ఉన్నావో దేవతి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. బండ నుంచి నీళ్లు తెచ్చిన దేవుడు. కాబట్టి మరి అన్ని విషయాల్లో దేవునికి భయపడినావు. పాపపు హృదయాన్ని విడిచిపెట్టు. నీ జీవితంలో ఆశీర్వాదాలు ఇప్పుడే దిగి వచ్చునుగాక. దేవతి దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడుదుగాక. నీకున్నటువంటి కీడు యావత్తు కూడా తొలగిపోవునుగాక. శక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో ఏమైనా చేయగలరు. నమ్ముచున్నావా బిడ్డ? ప్రార్థన అనుభవం నీకుందా? విశ్వాసాన్ని కాపాడుకో. ప్రతి కీడు నుంచి తప్పించి నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నీ ప్రేమకు అంతం లేదు. నీ ప్రజల పట్ల నీకున్నటువంటి దయకు వందనం. సర్వ ప్రపంచము నీ వారే తండ్రి. నీవెవ్వరిని కూడా త్రోసివేయవు. అందరినీ ప్రేమిస్తున్నావు దేవా. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మంచి వారికేమి, చెడ్డవారికేమి అయ్యా వర్షము, అలాగే సూర్యకాంతి, అలాగే భూమి మీద ఏం కావాలని అన్నీ సమానంగా ఇస్తున్నావు. నువ్వెంత ప్రేమ గల దేవుడవు ప్రభా. మానవులు ఎవ్వరు మంచివారు ఎవరున్నారు ప్రభా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటున్నావు ప్రభా. సమస్త ప్రజలను ఆశీర్వదించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు నీ నామములో విడుదల కలుగునుగాక. ఎవరి సమస్యలను విడిపించి నీ నామం గొప్ప చేసుకో. ఘనత పొంది శక్తి కలిసే నామ నడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.